మళ్ళీ ఒకసారి చదువుదాం ఈ శ్లోకాన్ని. 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజో యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మా సనాతనం యాంతి బ్రహ్మా సనాతనం న్యాయం లోకోస్త్య యజ్ఞస్య న్యాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యా కురు సత్తమా. కుతోన్యా కురు సత్తమా. సో యజ్ఞశిష్టామృతముజో అనేది అంటే యజ్ఞ ప్రసాదమును యజ్ఞం అయిన తర్వాత అందరికి పంచిన తర్వాత అందరికి ఉపయోగపడిన తర్వాత ఆ శిష్టాన్నాన్ని భుజించాలి అని. అలాగే మనం కష్టపడి ఏ పని చేసినా యజ్ఞము అంటే ఏ పని చేసినప్పుడు కూడా మనం సంపాదించిన సంపాదన కూడా అదే విధంగా ఉపయోగించుకొని ఇక్కడ అర్థం అనమాట. కాబట్టి మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. సో అన్ని విషయాల్లో కూడా అలాగే ఆలోచించడం మొదలుపెట్టి ఏంటంటే ఇవన్నీ తాత్కాలికం. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అంతా తాత్కాలికమైనటువంటిదే. మరి ఆ తాత్కాలికమైన దాన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడదాం? సో దాన్ని ఎక్కువ మందికి వీలైనంత వరకు ఉపయోగపడేటట్టు మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. చూడండి, మనం అంటే ఒక వ్రతం పూజ అయిన తర్వాత వచ్చేటువంటి ప్రసాదాన్ని చూడండి, ఇంతకుముందు అయితే ఆ ఇంట్లో వాళ్ళకి అక్కడికి వచ్చినటువంటి భక్తులకి అంతేకాకుండా ఊర్లో అందరికీ పంచి వచ్చేవారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదంతా ఎంత పంచుతాంలే అని చెప్పేసి ఇంకా మిగులుతుందేమో తినేద్దామని చూస్తా ఉంటాం. అలా మనం తినేయడానికి చూడబడుతున్నాం. ఆ భగవంతుని యొక్క ప్రసాదంగా అది మనం సంపాదించినా సరే, మనం వండుకున్నటువంటి భోజనం అయినా సరే, ఏదైనా సరే అది ప్రసాదంగా కొంచెం ఎక్కువ మందికి అందేటట్టు చూసుకోవాలన్నమాట. అది. సో ఇంకా దీంట్లో ఈ బ్రహ్మస్వరూపాలు ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. కానీ అందుకని అన్ని బ్రహ్మస్వరూపాలే అనేటువంటి ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ప్రసాదంగా ఉంటుంది. అది ప్రసాదాన్ని అది పరమాత్మ స్వరూపంగా తీసుకున్నప్పుడు అది ఎంత చిన్న దాంట్లో కూడా పరమాత్మ అంతే సైజులో ఉంటాడు. సో కాబట్టి మనం ప్రసాదాన్ని ప్రసాదంలాగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అది అంటే పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టు అది. అదనమాట. మనం భోజనం చేసినప్పుడు కూడా అంతే. మనకి పరమాత్మని తలుచుకుని హనుమంతుడికి సీతాదేవి భోజనం పెడితే ఎంత పెట్టినా కానీ ఇంకా ఆయన తింటానే ఉన్నాడు. అలా భోజనం నడుస్తూనే ఉంది. ఆవిడికి అంతా వండింది, చాలా కష్టపడి అన్నీ చేసి పాపం పంచపక్ష పరమాణంతో పెట్టింది. ఒకసారి భోజనం పెట్టాలనుకుంది. ఎవరికి? సీతాదేవి హనుమంతుడికి భోజనం పెట్టాలనుకుంది. సరే పెట్టి చూద్దాం అన్నాడు రాముడు కూడా. సరే ఈవిడ వండి పెడతా ఉంది. పెట్టి అలా వంటలు వాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. అది పెట్టాక ఈయన వండినవి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయన ఏమీ అంటలేదు. ఇంకా మరి వెయ్యాలి కదా, అలా వేస్తా ఉన్నారు. అలా ఇంక సరే ఇంకా ఆ పరివారానికి అందరికీ వండినవి ఉన్నాయన్నారు. సరే తెచ్చేయండి అన్నారు. అది కూడా అయిపోయింది. సరే ఇంక సైన్యానికి వండింది ఉందన్నారు. అది కూడా తెచ్చేయండి అన్నారు. అది కూడా అయిపోయింది. ఇంకా ఆయనకి ఏం కదా. అప్పుడు సీతాదేవి ఇదేంటిది అనుకున్నారు. అనుకుని ఆయన స్వామిని అడిగింది అన్నమాట. ఆంజనేయ స్వామిని అడిగింది, ఆంజనేయ నువ్వు రోజు ఏం తింటావు అని. నేను రామనామం తింటానని చెప్పి. మరి అది ఇప్పటి వరకు నీ ఆకలి తీరాలంటే ఏం చేయాలని. ఏం చేయాలంటే నువ్వు శ్రీరామ అని చెప్పి ఒక ముద్ద వేస్తే నా ఆకలి తీరిపోతుంది. అది ఆయన శ్రీరామ, ఆ ప్రసాదాన్ని శ్రీరామ అనేటువంటి ఒక ముద్ద వేస్తే ఆయన ఆకలి తీరిపోతుంది. అన్ని తినక్కర్లేదు. ఇన్ని తిన్నా కానీ ఆకలి తీరలేదు ఆయన. ఎందుకంటే రామనామం తినలేదు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ తిన్నాయన్నీ హృదయనే ఆ రామనామంతో తిన్నటువంటి ఒక ముద్ద వల్ల కడుపు నిండిపోయింది. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇది ప్రసాదము అంటే అంత గొప్పది అని అర్థం. ప్రసాదం అంటే అలా ఒక పండు తిన్నా, ఒక ముద్ద తిన్నా ఆ యొక్క పెట్టినటువంటి ప్రసాదాన్ని జై శ్రీరామ్ ఆ శ్రామనామం చెప్పి ఆ పరమాత్మ యొక్క భావంతో తింటే అది అంత శక్తిని ఇస్తుంది. భక్తే శక్తి. మనం ఏదో దృష్టిలో పెట్టుకుని ఎక్కడో ఆలోచన పెట్టుకుని తింటే ఏం శక్తి వస్తుంది? ఆరోగ్యం రాదు. అర్థమైంది కదా? సో ఆ విధంగా మనం
ప్రతి ముద్దకి కూడా ఆ భగవన్నామ స్మరణతోటి తినాలి. అలాగే మనం కుకింగ్ చేసినప్పుడు కూడా భగవన్నామ స్మరణతోటి చేయాలి. యజ్ఞ సిస్టమ్ ఉండే అప్పుడు యజ్ఞము అంటే అక్కడ ఆ వండే పదార్థాలను కూడా యజ్ఞంలో తయారు చేయాలి. అప్పుడు ఏంటంటే అది అంత అద్భుతంగా ఔషధంలా పనిచేస్తుంది. అందరికీ కూడా అందరి యొక్క ఆరోగ్యాలనే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే మనం ఒక ప్రార్థనతో చేస్తాం కాబట్టి దాని యొక్క బలం అదనమాట. సో కాబట్టి ఏ పని చేసినా భగవద్భక్తితో చేసినటువంటి పని, అలా ఏ పూజ చేసినా భగవంతుని యొక్క భక్తితో చేసినటువంటి పూజ తర్వాత సమర్పించిన తర్వాత అది ప్రసాదంగా స్వీకరించాలి. భోజనం చేసే ముందు దాన్ని సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దానివల్ల మనకి ఎటువంటి కక్కుర్తి ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అనమాట. అది బ్రహ్మ పదార్థంగా తింటాం. అది శరీర పోషణకు మాత్రమే తినాలి, అంతేగాని తినడం కోసం టేస్ట్ల కోసం అలా తినకూడదు. ఎప్పుడు కూడా శరీర పోషణ మాత్రమే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. జ్ఞానయజ్ఞము అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలగునవి చేస్తే యజ్ఞశేషం అనేటువంటిది ఉండదు కదా అని అనుకుంటారు. మరి మనం ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇలా జ్ఞానయజ్ఞం చేసి, ఇలా తపస్సు చేసి, ప్రాణాయామం ఇవన్నీ చేసి, ధ్యానం చేసిన తర్వాత ఏమొస్తుంది? మరి ఇంకా యజ్ఞ ఫలం ఏంటి? పూజ చేసిన తర్వాత ఏదో ఫలం పెట్టో, నైవేద్యం పెట్టో, ప్రసాదం పెట్టో. కానీ ఈ జ్ఞానయజ్ఞం చేసిన తర్వాత మరి ప్రసాదం ఏముంటుంది అని అనుకోవచ్చు. ఆ భోజనాన్ని భగవంతునికి నివేదించి ఆ అమృతమైనటువంటి భోజనంగా, అంటే ఏ పని చేసినప్పుడు కూడా ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఆ తపస్సు చేసిన తర్వాత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితోటి ఆ ఇతరులకి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని పంచడం. మరి అది కూడా అది కూడా ఫలమే కదా. సాధన చేసిన తర్వాత వచ్చినటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఏదైతే ఉందో అది ఇతరులకి పంచడం ప్రసాదం. అదనమాట. తపస్సు, ప్రాణాయామం మొదలగు యజ్ఞముల ఫలములు దాని వలన మనశ్శాంతిని, సుఖశాంతులను ఇస్తాయి. మనం చేసినటువంటి తపస్సు, మన మనశ్శాంతి ఇతరులకు కూడా మనశ్శాంతిని కలిగిస్తుంది. మనం తపస్సు చేస్తే, మనం ధ్యానం చేస్తే ఇతరులకు కూడా ప్రశాంతత అవుతారు. ఆ విధంగా అన్నమాట. సో కాబట్టి ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలనుకోండి, అందరూ ధ్యానం చేయాలని మీరు అనుకుని అందరినీ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ధ్యానం చేయడం మొదలు పెడితే, మన సాధన ఈ ప్రాణాయామాలు, ఆసనాలు ఇవన్నీ చేయడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళలో కూడా ఆ ప్రశాంతత, ఆ మార్పు అనేటువంటివి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మీ సాధనా బలం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఇది చాలా ముఖ్యం. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో సాధన చేస్తే అంత వైబ్రేషన్స్ మీ దగ్గర ఉంటాయి. అంత ఆరా మీకు పెరుగుతూ ఉంటుంది. అంటే ఆరా అంటాం దాన్ని, అంటే మీ శక్తి సామర్థ్యాలు. మీ ఆరాలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల పాజిటివ్ చేంజ్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. అలా కాబట్టి మన సాధనా బలం అలా పనికొస్తుంది. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ నేవం జ్ఞాత్వా విమోక్షసే. ఇక్కడ కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతి వాడు కూడా ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి అని చెప్పారు. అంటే మనం ప్రతిరోజు ఏదో పని చేయాలి కదా. మరి ఆ పని చేయాలి అంటే ఎటువంటి పని చేస్తే మంచిది అని తెలియాలంటే ఈ యొక్క యజ్ఞముల గురించి తెలుసుకోవాలి. మనకి ఏం యజ్ఞాలు చెప్పారు? ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఏ యజ్ఞాలు చెప్పారు గుర్తుందా? ఇంతకుముందు శ్లోకంలో
ఇది ఇంతకుముందు అది కాకుండా నిన్న శ్లోకంలో 28వ శ్లోకంలో చెప్పుకున్నాం. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథా పరే యోగ యజ్ఞ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ స్వాధ్యాయ యజ్ఞ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ స్వాధ్యాయ యజ్ఞ యతయః సంసితవ్రతాః యతయః సంసితవ్రతః యతయః సంసితవ్రతాః యతయః సంసితవ్రతాః. ఇక ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, కర్మయజ్ఞము, స్వాధ్యాయము అనే స్వాధ్యాయం అంటే జ్ఞానయజ్ఞం అనమాట. సో ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, కర్మయజ్ఞము, అదే స్వాధ్యాయం అంటే జ్ఞానయజ్ఞము, ఈ 4 ఉన్నాయి. ఓకే, ఈ 4 యజ్ఞాలని, ద్రవ్యయజ్ఞము అంటే ద్రవ్యంతో చేసేది, అన్నదానం కానీ, ఎవరికైనా భోజనం పెట్టడం కానీ, ఎవరికైనా బట్టలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ అంటే మెటీరియల్ రూపంలో చేసేది, వస్తు రూపేణ ఇచ్చేటువంటిది ద్రవ్యయజ్ఞము చేసేటువంటి. తపోయజ్ఞము తపస్సు ద్వారా చేసేటువంటి, ఓకే, తపస్సు ద్వారా చేసేటువంటి యజ్ఞం. అంటే ఇప్పుడు తపోయజ్ఞం చేసేటప్పుడు మనస్సును, ఇంద్రియాలని నిగ్రహించుకుని పరమాత్మ మీద లగ్నం చేసి పరమాత్మ కోసమే నిరంతరము తపిస్తూ ఉండడం తపోయజ్ఞం. రెండవది అంటే దానికి సెల్ఫ్ డిసిప్లిన్ కాదు, స్వీయ శిక్షణ, క్రమశిక్షణ కావాలి. అంతేకాకుండా ప్రాపంచిక విషయాల మీదకి మనసు పోనివ్వకూడదు. ఈ ప్రాపంచిక విషయాలని తాత్కాలికమని తెలుసుకొని సెల్ఫ్ కంట్రోల్ తోటి, అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానులు మాదిరిగా, అంటే ఇవన్నిటికీ మనం మేనేజర్స్ కింద జస్ట్ మేనేజ్ చేయాలంతే, వాటికి బానిస కాకూడదు. We should not become slaves of these worldly things. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని మనం ఏకాదశి వ్రతం, శివరాత్రి వ్రతం, ఇలాంటి కార్తీక మాస వ్రతం, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, ఇలాంటివన్నీ ఉపవాసాలు, దీక్షలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేసేది? తపోయజ్ఞం. ఈ బయట విషయాల మీద మనసు పోనకుండా భగవంతుని మీద మనసులు నిలపడం కోసం చేసేటువంటి తపస్సు అన్నమాట. ఎల్లప్పుడూ దైవ ధ్యానంలో ఉండడం, అది తపోయజ్ఞం కింద వస్తుంది అన్నమాట. మూడవది యోగయజ్ఞం. యోగం అంటే తెలుసు కదా, రాజయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 అంగాలు, అష్టాంగాలన్నింటినీ ఆచరిస్తూ చక్కగా యోగాన్ని అవలంబించి మిగిలిన అన్నిటి విషయాల్లోనూ కూడా అన్అటాచ్డ్గా ఉంటూ సాధనలో ముందుకెళ్ళిపోవడం. ఏ లక్ష్యంతో వెళ్ళాలి? ఆత్మజ్ఞానం పొందడమే లక్ష్యము, సెల్ఫ్ రియలైజేషన్. ఇక 4వది స్వాధ్యాయ యజ్ఞం గురించి చెప్పారు. ఈ స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞము, దీనిలో అధ్యయనం అంటే అనేక రకాలైనటువంటి శాస్త్రాలు అధ్యయనం చేయడం, భగవద్గీత, రామాయణము, మహాభారతము, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఇవన్నిటిని చదవడం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవన్నిటిని కూడా అధ్యయనం చేసి వాటి అందరి సారాంశాన్ని గ్రహించి మనం పాటిస్తూ ఇతరులకు బోధించడం, దాన్ని జ్ఞానయజ్ఞము అన్నారు అన్నమాట, స్వాధ్యాయ యజ్ఞం. ఇప్పుడు మనం భగవద్గీత అధ్యయనం చేసేదంతా కూడా స్వాధ్యాయ యజ్ఞం కింద వస్తుంది అన్నమాట, జ్ఞానయజ్ఞం. ఓకే, మనం మార్నింగ్ యోగ సాధన చేసేది, ఇదంతా కూడా లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ చేసుకునేదంతా అది యోగ యజ్ఞం కింద వస్తుంది. నెక్స్ట్, ఈ యజ్ఞాలన్నీ కూడా మానవులు వారి పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి
ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచికి సంబంధించి ఈ పై యజ్ఞాలు ఆచరించాలండి. అంతే తప్ప ఏ యజ్ఞము చేయకపోతే జీవితమే వృధా. సో ఈ 4 యజ్ఞాల్లో అన్నీ కానీ ఏదో ఒక యజ్ఞం కానీ చేయాలి కదా తప్పనిసరిగా. ఏది చేయకపోతే మనిషి జీవితం వేస్ట్ అన్నమాట. అది. సో కాబట్టి ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో పట్టుదలతో చేయాలన్నమాట. ఏదో సాధించాలేంటి? ఆ ఏది అనేది సాధించాలనేది కూడా మనం క్లారిటీ ఉండాలి. లక్ష్యం. ఆ లక్ష్య సాధన ఏంటంటే అదే ఆత్మజ్ఞానాన్ని పొందడం. అది. నేనెవరిని అనేటువంటి తెలుసుకోవడం. అది. ఈ యత్నము ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నం అవుతుంది. నిరంతరం యత్నం చేసేటువంటి వాడు యతి అంటారు. యతి అంటే నిరంతరం యత్నం చేసేటువంటి, అంటే ఈ యొక్క తపస్సుని, ఈ యజ్ఞాన్ని నిరంతరం చేసేవాడిని యతి అంటారు. అది. ఈ 4 యజ్ఞాల్లో నిరంతరం ఉండేటువంటి వాడు యతి అవుతాడు. అది. ఈ శ్లోకంలో ఆఖరణ ఒక పదం వాడారు. సంసిత వ్రతాహ అంటే ఏంటి? పైన చెప్పబడినటువంటి దానాలు, ధర్మాలు, కర్మలు, ఈ యజ్ఞాలన్నీ కూడా దృఢమైనటువంటి సంకల్పంతో, నిశ్చయంతో చేయాలి. అంతేగాని శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా చేయకూడదు. కానీ పేరు కోసమో, ఏదో డబ్బుల కోసమో, ఇలాంటి వాటి కోసం చేయకూడదు. ఏదైనా చేసినప్పుడు కఠోరమైనటువంటి నియమాలు పాటించాలి. బాహ్య విషయాలను మనసులోకి రానియకూడదు. అంతఃకరణ పరిశుద్ధి ఉండాలి. కాబట్టి ఇది ఎవరి కోసమే చేయటం లేదు. నీ యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకొని చివరికి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చేస్తున్నావు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అది. అంటే మంచి సంకల్పంతో, దృఢమైనటువంటి సంకల్పంతో చేయాలి. అది. ఏ కార్యం చేసినా భక్తి శ్రద్ధల ఈ ప్రయత్నం ముఖ్యం అన్నమాట. భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ప్రయత్నం. కాబట్టి ఏదో ఆషామాషిగా కాకుండా అన్నీ కూడా నియమాలను పాటిస్తూ చేసేటువంటి పని మీద అంతఃకరణ పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి అంతఃకరణ శుద్ధితో చేయాలన్నమాట. పవిత్రంగా చేయాలి. మరి ఏ పని చేసినా అలా చేయాలి. అది. సో కాబట్టి ఈ యజ్ఞాలన్నింటినీ చెప్పుకుంటూ మనకి ఈ 31వ శ్లోకంలో యజ్ఞశిష్టాన్ని ఎలా ఉపయోగించాలి, యజ్ఞశిష్టాన్ని ఏ విధంగా భుజించాలి, ఆ యజ్ఞంలో చేసినటువంటి ఫలితాన్ని అందరికీ ఏ విధంగా పంచాలి అనేటువంటిది కూడా చెప్పారు. అది పంచకపోతే యజ్ఞ ఫలితం లేనట్టే. నిజమైనటువంటి యజ్ఞ ఫలితం ఎప్పుడు వస్తుందన్నారంటే అది అందరికి పంచిన తర్వాత ఆ యజ్ఞ శిష్టాన్ని భుజిస్తే అని. ఇంక 32వ శ్లోకంలో మనం చదువుకున్నాం కదా, ఏవం బహువిధ యజ్ఞ. ఏవం బహువిధ యజ్ఞ అంటే ఈ 4 విధాలైనటువంటి యజ్ఞాలు. 4 విధాలు. వితతా బ్రహ్మణో ముఖే అన్నారు. ఇతతా బ్రహ్మణో ముఖే అనేటువంటి ఎందుకు చెప్పారు ఇక్కడ? ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే అంటే ఈ ప్రకారంగా వివిధములైనటువంటి యజ్ఞములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆ సారాంశమే, ఆ వేదాల యొక్క సారాంశమే, ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. ఆ భగవద్గీతలో మనకి సమ్మరీ జిస్ట్ చెప్పేశారు. సో ఈ 4 యజ్ఞాలు కూడా అన్ని వేదాల్లో కూడా చెప్పబడ్డాయి. సో కాబట్టి ఈ యజ్ఞములు అన్ని కర్మల వలన ఏర్పడ్డాయి. అంటే మనకు రకరకాల యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నిటిని, అన్ని రకాల సాధనల్ని తీసుకొని ఇలా 4 రకాల యజ్ఞాల కింద మనకి డివైడ్ చేసి మనకి సింపుల్గా ఇచ్చారన్నమాట. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతునికి పరంగా చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనం ఏ పని చేసినప్పుడు కూడా అది భగవంతుని కోసం చేస్తున్నాం అనేటువంటి దృక్పథంతో చేస్తే అది ప్రసాదం అయిపోతుంది.
ఆ సిస్టమ్ ప్రసాదంగా మారుతుంది. అది ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే భగవంతుని కోసమే చేస్తున్నాం అంటే మనసు ఎప్పుడు కూడా భగవంతుని మీద లగ్నం అవుతుంది. సో కాబట్టి మనకి ఎటువంటి ప్రలోభాలు ఉండవు. ఎటువంటి అనవసరమైనటువంటి ఈ ప్రాపంచిక ఆశలు ఉండవు. వాటినన్నిటిని కూడా దూరం చేసుకోగలుగుతాం. ఆ దూరం చేసుకుంటేనే భగవంతుని దగ్గరవుతాడు. లేదంటే ప్రాపంచికమైనటువంటి ఆశలు పెంచుకుంటా పోయి వాటి మీద మనం ఎప్పుడూ ప్రాకులాడుతా ఉంటే మనసు భగవంతుని మీదకెళ్ళదు. అందుకని చెప్పి ఏ పని చేసినా అది భగవంతుని యొక్క కర్మగా చేసినట్టయితే అలా ఉంటుంది. ఒక తల్లి పిల్లవాడికి భోజనం పెడుతున్నప్పుడు కృష్ణుడికి యశోద ఎలా అయితే తినిపించిందో ఆ విధంగా తల్లి పిల్లవాడికి పరమాత్మకి పెడుతున్నా అనేటువంటి విధంగా భావంతో చేస్తే తల్లి మనసు ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ పెట్టేటువంటి పిల్లవాడు ఆ యొక్క దైవ గుణాలను ఎంత ఎంత బాగా తెచ్చుకోగలుగుతాడు. అలా అనమాట. అందుకని ఇంతకుముందు పెట్టేటప్పుడు అందరూ కూడా మంచి మంచి ఈ భక్తి భావంతో ఆ దైవంగా భావించి అలా పెట్టేవారు. ఇప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఆ పిచ్చి పిచ్చి అన్నీ కూడా మొబైల్‌లోను, టీవీల్లోనూ అంతా చూపిస్తూ భోజనం పెడుతున్నాం. అంటే ఏం ఫీడ్ చేస్తున్నాం వాళ్ళకి? మనసులో చెత్తను ఫీడ్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది? అంటే బయట విషయాలు చూపిస్తూ నువ్వు తినిపిస్తున్నావు. ఆ టీవీలో రకరకాలు వచ్చేటువంటివన్నిటిని కూడా మైండ్‌లోకెళ్తున్నాయి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ప్రకృతిని చూపించేవారు. చందమామను చూపించేవారు. చెట్టుని చూడు, పిట్టని చూడు, చందమామను చూడు. అంతా హ్యాపీగా ప్రకృతిలో చెప్పేవాడు. ఇంకోటేం చెప్పేవాళ్ళు? అంతేకాకుండా కృష్ణుడి గురించి, రాముడు గురించి అన్ని కథలు చెప్తూ చక్కగా కృష్ణుడికి ఇలా ముద్దు పెట్టిందిరా అని చెప్పి అలా ఆ యొక్క స్టోరీస్ తోటి ఒక కృష్ణుడిలా భావించి నువ్వు కృష్ణుడివి, నువ్వు రాముడివి అని చెప్పి అలా తల్లి తినిపిస్తూ ఉండేది. ఇప్పుడు అలా చేస్తున్నారా? ఇప్పుడంతా ఏదేదో ఏ రకం చేస్తున్నారో అర్థం లేకుండా, పర్థం లేకుండా చేస్తున్నారన్నమాట. సో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందిప్పుడు? పిల్లల్లో ఎంత చెడిపోతా ఉన్నారు. సో దానికి అంతటికి కారణం ఏంటంటే ఈ యొక్క మనం ట్రీట్ చేసే విధానం అన్నమాట. అందుకని ఏ పని చేసినా ఆ విధంగా యజ్ఞంలా చేస్తే గనక అది యజ్ఞశిష్టమే అవుతుంది. అంటే ఇప్పుడు అది ఒక మంచే జరుగుతుందన్నమాట. అది. సో కాబట్టి అన్నిటికంటే కూడా ముఖ్యంగా పిల్లల్ని పెంచడం అనేటువంటిది గొప్ప యజ్ఞం. పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడం అనేటువంటిది గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞాన్ని మనం కరెక్ట్‌గా చేసినట్టయితే గనక బావుంటది. అంటే ఏంటి? మనలో కల్మషం ఉన్నా, కక్కుర్తున్నా, లేదంటే ఇంకొక విధమైనటువంటి స్వార్థం ఉన్నా అక్కడ తేడా వచ్చేస్తది. అందుకనే మనలో అటువంటి గుణాలు లేకుండా చూసుకొని, మనం పవిత్రంగా మనసుతోటి యజ్ఞం చేయాలి. అంటే ప్రతి పనిని కూడా ఒక యజ్ఞంలాగా చేయాలి. భగవంతుని కోసం చేస్తున్నామని చేయాలన్నమాట. అర్థమైందా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలి కదా! కర్మల్లో పుట్టాం, కర్మల్లో పెరుగుతూ ఉంటాం. కర్మబంధాల్లో చిక్కుకుంటాం. అవన్నిటి నుంచి బయటికి రావాలంటే ప్రతి కర్మని భగవంతుని కోసమే చేయాలి. కర్మజాన్ అంటే ఏంటంటే యజ్ఞములు అన్నీ కూడా కర్మల వలన పుట్టినయి. సో కాబట్టి ఏ యజ్ఞం కానీ శ్రద్ధతో, నిష్టతో, భక్తితో చేయాలి. అంటే ఏ పనైనా సరే అలాగే చేయాలి. కానీ ఏ ప్రయత్నం చేయకూడదు. సో అప్పుడేంటి ఏ పనైనా గాని ఫోకస్ అవుతుంది. యోగః కర్మసు కౌశలం. ఏదైనా సక్సెస్ అయిపోతుంది. కాబట్టి ఆ చేసే పని కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే నువ్వు యజ్ఞములాగా చేస్తున్నావంటే అదేదో మంచి పనే చేస్తావు గానీ చెడ్డ పని ఎందుకు చేస్తావు? భగవంతుని కోసం చేస్తుంటే నువ్వు మంచి పని చేస్తావు గానీ చెడ్డ పని ఎందుకు చేస్తావు? చేయవు కదా! సో ఆ విధంగా అన్నమాట. నీ కోసం ఈ యొక్క నీ అటాచ్‌మెంట్స్ ఇప్పుడు ఏదైనా ఒక అడిక్షన్ ఉందనుకోండి. ఆ అడిక్షన్ అనేటువంటిది దీనికి ఇంద్రియాలకి నాకు సంబంధించింది. ఆ అడిక్షన్స్ అన్నిటిని నిరోధించి నేను ఈ భగవంతుని కోసమే పనిచేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఈ అడిక్షన్స్ అన్నీ పోతాయి కదా! అడిక్షన్స్ అన్నీ పోతాయి.
ఇప్పుడు ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఆ ఈ చెడు అంతా విడిచిపెట్టేస్తారు, చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెడతారు. అంటే ఏంటి? అటు స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ. ఇప్పుడు దేవుడి కోసమే చేస్తా అని చెప్పి స్మోకింగ్ అవ్వడం చేయగలరా? అది వేస్ట్ కదా. అది 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 మూర్ఖత్వం అవుతుంది. దేవుడి కోసం అలాగే ఎందుకు చేస్తాడు? దేవుడి కోసం చేసేది ఎలా ఉండాలి? ఉపయోగపడేది ఉండాలి, మంచిదే ఉండాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చారో, యజ్ఞ మార్గంలో, యజ్ఞము అంటే ఆ యొక్క చేసే పని నీకు మంచిదై ఉండాలి, ప్రపంచానికి మంచిదై ఉండాలి. అది సో ఒక్కసారి ఇప్పటి వరకు ఈ ఎన్ని యజ్ఞాలు చెప్పబడ్డాయో మనం 25 శ్లోకంలో దైవ యజ్ఞం గురించి చెప్పారు, బ్రహ్మ యజ్ఞం గురించి చెప్పారు. 26వ శ్లోకంలో ఇంద్రియ సంయమనం గురించి, అంటే ఈ శబ్దాది విషయాలన్నిటినీ కూడా గ్రహించినా కానీ వాటిని ఏమి కూడా డిస్టర్బ్ కాకుండా ఇంద్రియ సంయమనాన్ని పాటించడం ఒక యజ్ఞంగా చెప్పారు. అదేనా అది నిగ్రహం అనేటువంటి, మనో నిగ్రహం అనేటువంటి యజ్ఞం. ఓకే, ఇంకా ద్రవ్య యజ్ఞం గురించి చెప్పారు, తపో యజ్ఞం గురించి చెప్పారు, యోగ యజ్ఞం గురించి చెప్పారు, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం గురించి చెప్పారు 29వ శ్లోకం ఇప్పుడు మనం చదువుకున్నాం. సో అలాగే అందులో ప్రాణాయామము గురించి కూడా మనం 29వ శ్లోకంలో చదువుకున్నాం. అపానేజుహ్వతి ప్రాణం అని శ్లోకం చదువుకున్నాం కదా. ప్రాణాయామం గురించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు 29వ శ్లోకం. కాబట్టి జ్ఞానయోగంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారో గుర్తించండి. అందుకనే భగవద్గీత చదువుకున్నప్పుడు ఏదో శ్లోకాలు చదివేసాం అలా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. లేకపోతే ఇంకెందుకు భగవద్గీత చదవడం? పుణ్యం వస్తుందన్న, ఇది పుణ్యం వచ్చేది కాదు. ఇది ఇది ఎలాంటిది? మోక్షం ఇచ్చేటిది. పూర్తిగా నిన్ను లిబరేట్ చేసేసి నిన్ను చక్కటి గొప్ప ఆనందమయ స్థితి కల్పించి నిన్నే భగవంతుడిగా మార్చేదే భగవద్గీత. అదనమాట. సో అటువంటి గొప్ప శాస్త్రాన్ని తీసుకొని మనం ఏదో ఇది కూడా ఒక కక్కుర్తిగా చేస్తే ఏదో పుణ్యం వస్తుందని కొంచెం కక్కుర్తి పడి చేయడం అలా కాదు. భక్తి శ్రద్ధలతో దీన్ని శ్రద్ధగా అర్థం చేసుకుని పాటించేది. ఇది ఆచరణీయాత్మకమైనటువంటి గ్రంథం అన్నమాట. అందుకని ఈ యజ్ఞాలన్నీ కూడా ఇక్కడ చాలా విస్తారంగా విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞాలన్నింటినీ కూడా స్థూలంగా 2గా విభజించవచ్చు. దాన్ని అంటే ఇప్పుడు ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు కదా, అవన్నిటినీ కూడా జస్ట్ 2 రకాలుగా చెప్పాడు. ఒకటి జ్ఞాన యజ్ఞము, 2 కర్మయజ్ఞం. ఒకటేమో చేసేటువంటిది, ఒక జ్ఞానానికి సంబంధించింది. సో కర్మయజ్ఞములు కూడా జ్ఞాన కాబట్టి జ్ఞానయజ్ఞం చేయాలంటే కర్మయజ్ఞం కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అందుకని కర్మయజ్ఞాన్ని ఏం చేసినప్పుడు కూడా అది చివరికి జ్ఞానాన్ని సంపాదించి పడతాయి. అందుకని ఈ కర్మయజ్ఞాలు అన్నింటినీ కూడా ఎలా ఆచరించాలి? చిత్తశుద్ధి, మానసిక నిర్మలత్వం పొంది తర్వాత జ్ఞానం మోక్షమునకు సుగమవుతుంది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమతత్వమును ఎరుగని మూఢులు సర్వభూత మహేశ్వరుడనైన నేను మనుష్య దేహధారినగుటచే నన్ను అలక్ష్యము చేయుచున్నారు పార్థ.
సో అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఉన్నప్పటికి కూడా మనం ఆ పరమాత్మను చూడకుండా ఏవో చిన్న చిన్న వాటి గురించి మనం మనసు లగ్నం చేసి వాటినే శాశ్వతం అనుకుని చూస్తుంటాం. ఇవన్నీ ఏది ఉండేది కాదు. అన్నిటి ప్రాపంచిక విషయాలన్నీ కూడా తాత్కాలికమే. మరి అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ. కానీ మనం పరమాత్మను చూడకుండా ఆయన ధ్యాస మనసులో పెట్టుకోకుండా ఎక్కడికో మనసు తీసుకెళ్తున్నాం. ఏదో ఏదో ఆలోచిస్తున్నాం. ఏదేదో మాట్లాడుతున్నాం. ఏం ఉపయోగం? అందుకని ఏ పని చేసినా పరమాత్మ మనసులో ఉండాలి. పరమాత్మ ధ్యాసతోటే చేయాలి. మన లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మన జీవిత లక్ష్యం పరమాత్మ పొందడమే. భగవంతుని పొందడమే మన లక్ష్యం. మరి అలాంటప్పుడు ఇవన్నీ మనకెందుకండి? ఇవన్నీ మనం ఎంతోటి ఏమి తీసుకెళ్ళాం. కాబట్టి ఇవన్నిటినీ కూడా భగవంతుని పొందడం కోసమే ఉపయోగించాలి. అలా చేయాలన్నమాట. సో కాబట్టి మనం నిరంతరం కూడా మనసును ప్రశాంతంగా ఉంచేది, మనసును నిలబెట్టేది ఆ విధంగా మన సాధన ఉండాలన్నమాట. అందుకనే ధ్యానము, మౌనము, స్వాధ్యాయము ఇవన్నిటిని కూడా మనం చేసుకుంటూ ప్రతి క్షణము కూడా ప్రతి పనిలోనూ కూడా భగవంతుని చూసుకుంటూ ఏ పని చేసినప్పుడు కూడా అది కూడా భగవంతుని కోసమే చేయాలి అని చెప్పి మనకి ఈ యొక్క యజ్ఞ సంబంధించినటువంటి శ్లోకాలన్నీ కూడా మనకి ఎప్పటి నుంచి 25వ శ్లోకం నుంచి ఇక్కడ 32వ శ్లోకం వరకు చెప్పినటువంటి యజ్ఞాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని కంప్లీట్ ఈ యొక్క అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే సింపుల్గా ఏ పని చేసినా భగవంతుని కోసమే చేయడం, మనసుని నిరంతరం భగవంతుని మీద నిలపడానికే ప్రయత్నం చేయడం, అది మనం చేయాల్సిన పని అన్నమాట. ఓకే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ అదచతుర్థోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. మెడిటేషన్. సిట్ స్ట్రైట్. Concentrate in between eyebrows. కేవలం మనసుని పరమాత్మ మీద లగ్నం చేయండి. ఓం చేస్తూ 2 కళ్ళకి మధ్యలో ఏకాగ్రత ఉంచి ధ్యానం. ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మా భక్తే సువాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.